2025 జనవరి నెలలో 1, 2, 3 తేదీల్లో తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు జరగబోయేది ఇదేనండి. మీకేంటంటే గనక సమస్యలు పోతాయి, డబ్బు బాగా మీ చేతికి అందుతుంది. అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా తీరే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ ఒక్క సమస్య మాత్రం రాబోతుందండి. ఇది ఖచ్చితంగా ఏంటంటే గనక కొంచెం మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. అసలు తులారాశి వారికి ఏం జరగబోతుంది, ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా వీరు కష్టాలతోనే ఉంటూ ఉంటారు. అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి కామన్గానే వీరి లైఫ్లో ఉంటూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు ఉన్న కొన్ని రోజులుగా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే, గమనించినట్టయితే కొంచెం పని భారం అనేది వీరి మీద పడిపోయిందండి. పని ఏంటంటే కనుక ఎక్కువగా అంటే కష్టపడిపోతున్నారు. ఎక్కువగా పనిలో ఏంటంటే కనుక నీలమైపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పని వల్ల ఏంటంటే కనుక కొంచెం ప్రెషర్ కూడా పెరిగిందని ఒక రకంగా చెప్పొచ్చు. కానీ ఈ 3 రోజులు ఏంటంటే పని తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఏంటంటే కనుక ఉండే అనారోగ్యం కూడా తొలగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా లేదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ఏంటంటే మీరు ఒక చిన్న పరిహారం చేసేసుకోండి, ఇంకా బాగా డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. అంటే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ కూడా మీకు బాగుంటుందన్నమాట. కాకపోతే భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అవేంటంటే కనుక చిన్న చిన్నవే, కానీ ఇందులో మధ్యలో ఒక వ్యక్తి దూరి అదేంటంటే కనుక ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. అలానే కాకుండా మీకు 1వ తారీఖు అండి చాలా చక్కగా ఉంటుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా ఈ రోజు మీరు ఏంటంటే గనక దైవ దర్శనం చేసుకుంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు ఏంటంటేనండి చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజంతా కూడా మీకు అనుకూలించే రోజు అనమాట. ఈ రోజు అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వస్తాయి. అంటే అది ఎలా అంటే గనకనండి, మాట అనుకొని అది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు కావచ్చు, కొంచెం ఏంటంటే గనక ఏదైనా విషయం చెప్పేటప్పుడు కొంచెం 1కి 2 సార్లు ఆలోచించుకొని ఏంటంటే కనుక చెప్పే విధానాన్ని బట్టి చెప్పండి. మీరు కోపంగా చెప్పడం వల్లనో, లేదంటే కనుక మీరు అంటే కొంచెం ద్వేషించుకుంటూ చెప్పడం వల్లనో ఏంటంటే కనుక అక్కడ మాట పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న సమస్య రాబోతుంది, ఇది పెద్దదని మనం చెప్పలేము. కాకపోతే మధ్యలో ఇతరులు వచ్చినప్పుడు మాత్రం ఇది పెరిగే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. కావున ఇది చూసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత 1వ తారీఖు అంతా కూడా మీకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఉదయం లేచినప్పుడు నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి మీకు చక్కగా అనుకూలించే రోజు అనమాట. దైవ దర్శనంతో పాటు అనేక రకాల పనులు కూడా చేస్తారు. ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అలానే కాకుండా ఈ రోజంతా కూడా హ్యాపీగా ఉంటారు. కుటుంబంతో పాటు ఫ్యామిలీతో కూడా మీరు గడుపుతారు. అంటే ఇటు ఏంటంటే కనుకనండి, మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ ఇంట్లో కూడా ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మీకైతే విపరీతమైన సంపద చేకూరుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎవరైతే ఈరోజు అంటే ఇష్టదైవం ఆలయానికి వెళ్ళి అలానే కాకుండా పేదవారికి దానం చేస్తారో అలాంటి వాళ్ళ ఏంటంటే కనుక ధనవంతుల లిస్టులో చేరిపోతారు. ముఖ్యంగా ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ధన సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. దాన్ని తొలగించుకోవటానికి 1వ తారీఖున లక్ష్మీదేవికి దీపం పెడితే చాలా మంచిది. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక ఫలాన్ని, అంటే ఒక ఫలం ఉంటుంది కదండి, ఒక పండు అనమాట, ఏదైనా సరే, అరటి పండు కావచ్చు, లేదంటే కనుక జామకాయ కావచ్చు. అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక దానిమ్మ పండుని కావచ్చు నివేదన చేయొచ్చు. మగవారు దీపం పెడితే, ఆడవాడు దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా సరే తీపి పదార్థం నైవేద్యం చేసి పెట్టుకోండి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే చక్కగా తీయటి వార్తలు వినటానికి, సంవత్సరం అంతా కూడా మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ డే మాత్రం ఇలా ఉంటుంది, కానీ హ్యాపీగా ఉంటారండి. ఆ చిన్న సమస్య వస్తుంది, అది వచ్చినప్పుడు ఏంటంటే కనుక మధ్యలో ఏ వ్యక్తిని కూడా రానివ్వకండి. ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు నష్టమే జరుగుతుంది, కానీ ఆ సమస్య అనేది అక్కడికి తగ్గదనమాట. వాళ్ళు ఇంకా పెంచాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు మీ బంధువులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు ఏదైనా మాట అనుకుంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, మన సొంత వాళ్ళైనా సరే మధ్యలో దూరకుండా ఉండేలాగా చూసేసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. ఇక 2వ తేదీన మనం చూసుకున్నట్టయితే 2వ తేదీన కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి కూడా 11 గంటల 16 నిమిషాల వరకు కూడా ఏంటంటే కనుక సమయం అండి చక్కగా ఉంటుందన్నమాట.
చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ సమయం అంతా కూడా ఏంటంటే మీరు చాలా హుషారుగా ఉంటారని చెప్పొచ్చు. పనులన్నీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా 11 గంటల వరకు కూడా ఫాస్ట్గా చేస్తారు. అంటే పనుల పరంగా చూసుకున్నట్టయితే సాయంత్రం వరకు కూడా మీరు నిద్రించే వరకు కూడా ఏంటంటే కనుక పనుల్లో కొంచెం బిజీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు తులారాశిలో ఉండే కొంతమందికి. అలాగే ఏంటంటే కనుక ఇలా ప్రయాణాల ద్వారా మీకు లాభం కూడా జరుగుతుంది. అంటే లాభం అంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య తొలగించుకోవటానికి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే కనుక పోటీ పరీక్షలు కనుక ఉన్నట్టయితే అందులో విజయం సాధించే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ తులారాశి వాళ్ళు చేసే పనులు కావచ్చు, వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు బ్రహ్మాండంగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక బోనస్లతో పాటు మీకేంటంటేనండి లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. బాగా లాభం చేకూరుతుంది. ధనానికి మాత్రం ఈరోజు మీకు ఇబ్బంది లేదని చెప్పొచ్చు. డబ్బు మీ చేతుల్లో ఆడుతూ ఉంటుందన్నమాట. ఆ డబ్బును చూసి మీరు ముచ్చిపోయే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది 2వ తేదీన. అలానే కాకుండా 2వ తేదీన ఏంటంటే గనక మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్లకు బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఉద్యోగాలకు కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 50-50 అనమాట. అంతగా అనుకూలించదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే వ్యాపారం చేసుకుంటారు కదా, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారస్తులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా లాభదాయకంగానే ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే పని పెరుగుతుందండి, తగ్గదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పని పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇంటి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. మీకు ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఈ రోజంతా కూడా మీరు ఏంటంటే హుషారుగా ఉంటారు, పనులు చేసుకుంటారు, ప్రయాణాలు చేస్తారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఫ్యామిలీతో పాటు కుటుంబాన్ని కూడా ఏంటంటే కనుక బరువు బాధ్యతలు మీపై ఉంటాయి కాబట్టి ముందుండి నడిపించాలని ఇంకా మీదేంటంటే ఆలోచన గట్టిగా చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడే మాటలు ఏంటంటే గనక కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళే ఏంటంటే గనక ఆ మాటలు మళ్ళీ మీకే తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆ మాటలతో ఏంటంటే గనక సూటిపోటలు మాటలు అనే అవకాశం ఉంటుంది. ఆ మాటల్ని దెప్పిపొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మాటలు ఏంటంటే గనక ఏదైనా సరేనండి క్యాజువల్గా జరిగినప్పుడు మనం ఏంటంటే కొంచెం లోతుగా పరిశీలించి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా మీ మైండ్ సెట్ ప్రకారం, కానీ అది చూసుకోండి. అంటే ఇతరులకు ఏదైనా జరిగితే మీరు అందులో వెళ్ళకపోవటమే చాలా మంచిదనమాట. అది మీ పరంగా కావచ్చు, మీ పక్క వారి పరంగా కావచ్చు, మీకు తెలిసిన వారి పరంగా కావచ్చు, మీరు దానికి దూరం ఉంటే చాలా మంచిదని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అంటే మద్దరికంగా పోవటం, మధ్యవర్తిగా ప్రవర్తించడం మాత్రం అసలు చేయకండి. మంచి చెప్పినా కానీ వారికి చెడుగా అర్థమయ్యి ఏంటంటే గనక మీరేంది చెప్పేది అన్నట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలా అన్నప్పుడు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. కావున దానికి కొంచెం మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా ఈ 2వ తేదీన మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. 1వ తేదీ కంటే కూడా 2వ తేదీ 3వ తేదీ మీకు బాగుందండి, బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే గనక చేతుల నిండా ధనం ఉంటుందండి. చేతుల నిండా అంటే కనుక కోట్లు లక్షలు కాదు, మనం ఎంతైతే సంపాదించుకోగలుగుతామో అంత ధనం మన దగ్గర ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 3వ తేదీ ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి, బాగా అనుకూలిస్తుంది, ఇబ్బంది అయితే ఉండదు. వ్యాపారం బాగానే సాగుతుంది. అంటే ఒక 70% వరకు వ్యాపారం ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు, బాగానే ఉందిలే అన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు ఏంటంటే కనుక కొంచెం ఆలోచన ఎక్కువ చేస్తారండి. ఇంకా లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీకు అన్లిమిటెడ్ అనమాట. కోరికలు కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, ఏంటంటే కనుక ఏదైనా జరిగితే ఇంకా మేము బాగా అంటే సెటిల్ అవ్వాలి, ఇలా మీ ఆలోచన కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచనలు పడిపోతారు. ఆ ఆలోచన వల్ల ఏంటంటే కనుక బాగా మెడనరాలు గుంజే అవకాశం అయితే ఈ 3వ తేదీన కనిపిస్తుంది. అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక గ్రహస్థితుల ప్రకారం కొందరికి మాత్రం జరిగే అవకాశం అయితే క్లుప్తంగా ఉందన్నమాట. 3వ తేదీ కూడా మీకు బాగానే ఉంటుంది. విద్యార్థుల పరంగా, సాఫ్ట్వేర్ల పరంగా, ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక ఈ రోజు రియల్ ఎస్టేట్ వాళ్లకు కొంచెం లాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే కలిసి వస్తుంది. వృత్తి చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి కొంచెం అంటే పనులు అంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చేసి ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా, బంధువుల పరంగా కూడా మంచి పేరుని సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలా అంటే కనుక మీరు బరువు బాధ్యతలతో పాటు మంచి అంటే రెస్పాన్సిబిలిటీని మీరు
అంటే చేస్తారని, బాగా మీరు అనుకున్న పనులు అంటే సక్సెస్ చేస్తారని, పనుల పరంగా మీకు మంచి శ్రద్ధ ఉంటుందని, కొంచెం ఏంటంటే ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 రోజుల్లో ఏంటంటే గనక డబ్బుకు సంబంధించిన సమస్య కొంచెం తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బు మీ చేతిలో ఆడుతుంది కాబట్టి కొంచెం మీకు సంతోషం కూడా కలుగుతుందనమాట. ధనం లేక తులారాశిలో కొంతమంది నరకం చూస్తున్నారు కదా, ఆ నరకం నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు వచ్చింది కాబట్టి మీరేంటంటే గనక కొంచెం అప్పుని తీర్చే అవకాశం ఉంటుంది. కొంచెం డబ్బుని పెట్టి ఏంటంటే గనక మీ పేరెంట్స్ ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి వైద్యం అందించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఈ ఆలోచన ఎక్కువగా చేసే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గ్రహస్థితులు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. ఒకరికి ఒకలాగా జరుగుతుంది, ఒకరికి ఒకలాగా జరుగుతుంది. కానీ కొంతమందికి కొన్ని సేమ్గా జరుగుతాయి. తులారాశి వాళ్ళకు కూడా ఇలాగే జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.